వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో. ఈ రోజు వీడియోలో వ్యవసాయ రంగంలో జీవ సాంకేతిక శాస్త్ర అనువర్తనాలు అనే టాపిక్ నుండి బిట్స్ చూద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, పూర్తిగా చూడండి. ఫస్ట్ వన్, హరిత విప్లవం అనే పదాన్ని పేర్కొన్నది ఎవరు? హరిత విప్లవం అనే పదాన్ని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ విలియం గౌడ్. విలియం గౌడ్ 1968లో. ఈ విలియం గౌడ్ ఎవరు అంటే 1960 ప్రాంతంలో ఇండియాతో సహా ఎన్నో దేశాల యొక్క వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధి అనేది గణనీయంగా పెరిగింది. ఆ టైంలో యుఎస్ఏఐడి, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, ఈ సంస్థ యొక్క అప్పటి డైరెక్టర్ జనరల్ విలియం గౌడ్. ఈయన ఏం చెప్తాడంటే ఈ అభివృద్ధిని, వ్యవసాయ ఉత్పత్తులలో వచ్చినటువంటి డెవలప్మెంట్ ని హరిత విప్లవంగా పేర్కోవడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, హరిత విప్లవ పితామహుడు ఎవరు? హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఆన్సర్ నార్మన్ బోర్లాగ్. ఈ అభివృద్ధి మొత్తానికి కారణం నార్మన్ బోర్లాగే కాబట్టి ఆయనని హరిత విప్లవ పితామహుడుగా పేర్కోవడం జరుగుతుంది. అదే మన భారతదేశంలో అయితే హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. జిఎంఓ అనగా జిఎంఓ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గనిజమ్స్, జన్యుపరంగా రూపాంతరం చెందినటువంటి జీవులు అని అర్థం. జన్యు మార్పిడి చేసినటువంటి మొక్కలు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, జంతువులు, ఇవన్నీ కూడా జిఎంఓసే. ఫోర్త్ క్వశ్చన్, బీటీ అంటే బ్యాసిల్లస్ తురంజియన్సిస్. ఇది ఒక బ్యాక్టీరియా. దీంట్లో ఈ బ్యాక్టీరియా నుండి కీటకాలకి ప్రతిరోధకతను కలిగించేటటువంటి ఒక జన్యువును వేరు చేసి ఆ జన్యువుని మొక్కలలోనికి ప్రవేశపెట్టి బీటీ విత్తనాలు తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి కీటకాల నిరోధకతను కలిగినటువంటి మొక్కల తయారీకి ఈ బీటీని ఉపయోగించడం జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక జీవ పెస్టిసైడ్. ఉదాహరణకి బీటీ కాటన్, బీటీ జొన్న, వరి, టమాటా, బంగాళాదుంప, సోయా చిక్కుడు, ఇవన్నీ కూడా బీటీలో వెరైటీస్. ఫిఫ్త్ క్వశ్చన్, జన్యు విప్లవం అనగా ఆన్సర్ జీవ సాంకేతిక పద్ధతులు, ముఖ్యంగా జన్యు ఇంజనీరింగ్ ను ఉపయోగించి ఆహార ఉత్పత్తిని పెంచడం, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడాన్ని జన్యు విప్లవం అంటారు. జీవ సాంకేతిక పద్ధతులు, ముఖ్యంగా జన్యు ఇంజనీరింగ్ ని ఉపయోగించి ఆహార ఉత్పత్తిని పెంచడం, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడాన్ని జన్యు విప్లవం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ వన్, చీడ నిరోధకతను కలిగిన జిఎం మొక్కలు, జెనెటికల్లీ మాడిఫైడ్ మొక్కలేవి? ఆన్సర్ బీటీ పత్తి అనేది కీటకాలకి నిరోధకతను కలిగి ఉంటుంది. ఆహారంలో పోషక విలువలను పెంచే పెంచేటటువంటి జిఎం రకం. ఆన్సర్ విటమిన్ ఏ అధికంగా ఉండే వరి రకం. గోల్డెన్ రైస్ అంటాం. ఈ గోల్డెన్ రైస్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఎయిత్ క్వశ్చన్, బీటీ కాటన్ ఏ కీటకాలకు నిరోధకతను కలిగి ఉంటుంది? ఆన్సర్ లెప్టాప్టిరాన్స్, డిప్టిరాన్స్ అనేటటువంటి కీటకాలకు బీటీ కాటన్ నిరోధకతను కలిగి ఉంటుంది. నైన్త్ క్వశ్చన్, పొగాకు మొక్కల వేర్లలో సంక్రమించే నెమటోడ్స్ ను ఏ విధంగా నిర్మూలిస్తారు? ఆన్సర్ ఆర్ఎన్ఏ వ్యతికరణం ద్వారా. 10th క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పునఃసంయోజక చికిత్స పద్ధతులు మానవుల వాడకానికి ఆమోదించబడ్డాయి? జన్యు పునఃసంయోజనాన్ని ఉపయోగించి కొన్ని వ్యాధులకు కూడా చికిత్స చేయడం జరుగుతుంది. అలా ఎన్ని చికిత్సా పద్ధతులు ఆమోదించబడ్డాయి? ఆన్సర్ 30 జన్యు పునఃసంయోజక చికిత్సా పద్ధతులు అనేవి ఆమోదించబడ్డాయి. మన భారతదేశంలో అయితే 12 జన్యు సంయోజక పద్ధతులు అనేవి మార్కెటింగ్ చేయబడుతున్నాయి. 11th క్వశ్చన్, మొదట్లో ఇన్సులిన్ ను ఎలా తయారు చేసేవారు? ఆన్సర్ పందులు పశువుల యొక్క క్లోమం నుండి నిష్కర్షించేవాళ్ళు. ఇన్సులిన్ ని
వేరు చేసేవాళ్ళు. అయితే 1983లో ఏలీ లిల్లీ అనే ఒక అమెరికాకు చెందినటువంటి కంపెనీ, ఏలీ లిల్లీ అనే ఒక అమెరికాకు చెందినటువంటి కంపెనీ వాళ్ళు మానవ ఇన్సులిన్లోని ఏబీ గోల్స్లకు తుల్యమైనటువంటి 2 డిఎన్ఏ వరుస క్రమాలను ఉత్పత్తి చేసి వాటిని ఏకోలై బ్యాక్టీరియా యొక్క ప్లాస్మిడ్లో ప్రవేశపెట్టి ఇన్సులిన్ తయారు చేయడం స్టార్ట్ చేసిరు. అప్పటి నుండి జన్యు పునః సంయోజనం ద్వారా తయారైనటువంటి ఇన్సులిన్ అనేది అందుబాటులోనికి వచ్చింది. అంతకుముందు పందులు, పశువుల నుండి ఇన్సులిన్ ని వేరు చేసేవాళ్ళు. 12th క్వశ్చన్ వ్యాధి నిర్ధారణలో ఉపయోగించే జన్యు సాంకేతిక పద్ధతులు. వ్యాధి నిర్ధారణలో ఉపయోగించే జన్యు సాంకేతిక పద్ధతులు. ఆన్సర్ పీసీఆర్, ఎలిసా. పీసీఆర్ అంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్, ఎలిసా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ ఎస్సే. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ ఎస్సే. ఇవి రెండు కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు. 13th వన్ నేర నిర్ధారణలో ఉపయోగించే జన్యు సాంకేతిక పద్ధతి. నేర నిర్ధారణలో జన్యు సాంకేతిక పద్ధతిని ఎలా ఉపయోగిస్తారంటే ఆన్సర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. 14th క్వశ్చన్ క్లోనింగ్ చేసిన జన్యువులను వృక్ష కణాలలో ప్రవేశపెట్టడానికి ఉపయోగించే వాహకం. క్లోనింగ్ చేసిన జన్యువులను వృక్ష కణాలలో ప్రవేశపెట్టడానికి ఉపయోగించే వాహకం. ఆన్సర్ చాలా వాహకాలను ఉపయోగిస్తారు. అన్నిటికంటే ఎక్కువగా ఉపయోగించేది ఆగ్రోబాక్టీరియం ట్యూమిపేషియన్స్ యొక్క టిఐ ప్లాస్మిడ్. ఆగ్రోబాక్టీరియం ట్యూమిపేషియన్స్ యొక్క టిఐ ప్లాస్మిడ్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు. 15th క్వశ్చన్ వ్యాధి కారకాలు, చీడల నిరోధకత కలిగిన పరివర్తిత పంటలు ఏవి? వ్యాధి కారకాలు, చీడల నిరోధకత కలిగినటువంటి పరివర్తిత పంటలు ఏవి? ఆన్సర్ పరివర్తిత బొప్పాయి రకం. ఈ బొప్పాయిలో ఏమవుతుందంటే బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ కి నిరోధకతను కలిగి ఉంటుంది. పరివర్తిత బొప్పాయి రకంలో బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ కి నిరోధకత కలిగి ఉంటుంది. బీటీ పత్తి ఆల్రెడీ తెలుసు, కీటకాలకి నిరోధకత. నెక్స్ట్ పరివర్తిత టమాటా ముక్కలు. టమాటాలో అయితే సూడోమోనస్ అనేటటువంటి వ్యాధిజనక బ్యాక్టీరియాకి నిరోధకతను కలిగి ఉంటుంది. సూడోమోనస్, టమాటా సూడోమోనస్ కి నిరోధకత. బంగాళాదుంప, పరివర్తిత బంగాళాదుంపలు అయితే పైటోప్తెరా అనేటటువంటి శిలీంధ్రానికి నిరోధకతను చూపిస్తాయి. 16th క్వశ్చన్ జన్యు పరివర్తిత టమాటా ఫ్లవర్ సేవర్ అనేది ఒక వెరైటీ. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? జన్యు పరివర్తిత టమాటా ఫ్లవర్ సేవర్, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆన్సర్ చూడండి, గాయాలను తట్టుకునే విధంగా ఉంటుంది. గాయాలను తట్టుకునే విధంగా ఉండి ఆలస్యంగా పక్వానికి వచ్చే విధంగా ఉంటుంది. దానివల్ల రవాణాకు ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వీలవుతుంది. గాయాలను తట్టుకునే విధంగా ఉండి ఆలస్యంగా పక్వానికి వచ్చే విధంగా ఉండడం వల్ల రవాణాకు ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం అనేది వీలవుతుంది. 17th క్వశ్చన్ విటమిన్ ఏ అధికంగా కలిగిన జన్యు పరివర్తిత వరి రకం. విటమిన్ ఏ అధికంగా కలిగిన జన్యు పరివర్తిత వరి రకం. ఆన్సర్ గోల్డెన్ వరి రకం, గోల్డెన్ రైస్. దీన్ని టైప్ ఏ నుండి ఉత్పన్నమైనటువంటి జన్యు పరివర్తిత, ఇది టైప్ ఏ నుండి ఉత్పత్తి అయినటువంటి జన్యు పరివర్తిత రకం. నెక్స్ట్ 18th వన్ సంకర జాతి విత్తనాల ఉత్పత్తికి ఉపయోగపడే జన్యు పరివర్తిత మొక్క ఏది? సంకర జాతి విత్తనాల ఉత్పత్తికి ఉపయోగపడే జన్యు పరివర్తిత మొక్క ఏది? ఆన్సర్ బ్రాసికా నాఫస్. బ్రాసికా నాఫస్. ఈ దీంట్లో ఏం చేస్తారంటే పురుష వంధ్యత్వం గల మొక్కలను ఉత్పత్తి చేస్తారు. దానివల్ల విపుంసీకరణ సమస్యను తొలగించి సంకర విత్తనాలను రూపొందించవచ్చు. బ్రాసికా నాఫస్ లో పురుష వంధ్యత్వం గల మొక్కలను ఉత్పత్తి చేయడం వల్ల విపుంసీకరణ సమస్యను తొలగించి సంకర విత్తనాలను రూపొందించవచ్చు. 19th క్వశ్చన్ బాస్మతి వరిలో వేటిని తట్టుకునే నిరోధకతను కల్పించారు? బాస్మతి వరి రకంలో వేటిని తట్టుకునే నిరోధకత కల్పించారు? ఆన్సర్ జీవ నిర్జీవ ప్రతిబలాలను. జీవ నిర్జీవ ప్రతిబలాలను తట్టుకునేటటువంటి లక్షణాన్ని కల్పించడం జరిగింది. 20th క్వశ్చన్ గుల్మ నాశకతను తట్టుకునే సోయాబీన్ రకం ఏది? గుల్మ నాశకతను తట్టుకునే సోయాబీన్ రకం ఏది? ఆన్సర్ రౌండ్ ఆఫ్ రెడీ సోయాబీన్. రౌండ్ ఆఫ్ రెడీ సోయాబీన్. 21 క్వశ్చన్ అనుసేద్యం అనగా? అనుసేద్యం అనగా మొక్కలను జీవ పరిశ్రమలుగా వాడి వాణిజ్యపరమైన ఉత్పత్తులు, ఉదాహరణకి మందులు, రసాయనాలు, ప్రతిరక్షకాలను భారీ ఎత్తున పొందడాన్ని అనుసేద్యం అంటారు.
మొక్కలను జీవ పరిశ్రమలుగా వాడి వాణిజ్యపరమైన ఉత్పత్తులని, మందులని, రసాయనాలని, ప్రతిరక్షకాలని భారీ ఎత్తున పొందడాన్ని అణుసేద్యం అంటారు. 22nd క్వశ్చన్, జిఎం జెనెటికల్లీ మాడిఫైడ్ పరిశోధనలు, వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ప్రజల సేవ కోసం ప్రవేశపెట్టబడిన సంస్థ. ఇది మన భారతదేశంలో జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ గురించి, వాటి యొక్క అనుమతుల గురించి, వాటి సేవల గురించి ప్రవేశపెట్టబడినటువంటి సంస్థ ఏది? ఆన్సర్ జిఈఏసి, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. 23rd క్వశ్చన్, భారతదేశంలో ఎన్ని వరి రకాలు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని వరి రకాలు ఉన్నాయి? ఆన్సర్ 2 లక్షలు. అంటే ఇవి మొత్తం అన్నట్టు నాటు రకాలు, దేశీ రకాలు, హైబ్రిడ్, జిఎం అన్ని కలిపి 2 లక్షల రకాల వరి పండించడం జరుగుతుంది. 24వ క్వశ్చన్, భారతదేశంలో ఎన్ని బాస్మతి అధికార రకాలను పెంచుతున్నారు? భారతదేశంలో ఎన్ని బాస్మతి అధికార రకాలను పెంచుతున్నారు? ఓన్లీ బాస్మతిలో ఎన్ని రకాలు పెంచుతున్నారంటే 27 రకాలు. 25th క్వశ్చన్, బయోపైరసీ అనగా ఆన్సర్ సరైన అధికార పత్రం లేకుండా లేదా నష్టపరిహారం చెల్లించకుండా జీవ వనరుల వాడడాన్ని బయోపైరసీ అంటారు. సరైన అధికార పత్రం లేకుండా లేదా నష్టపరిహారం చెల్లించకుండా జీవ వనరులను వాడడాన్ని బయోపైరసీ అని అంటారు. ఓకే అండి, ఎవరికైనా వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకైతే ఒక లైక్ చేయండి. అదేవిధంగా వీడియోనైతే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. వీడియోస్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.